జగన్మోహన్ రెడ్డి మరోసారి ఐపాక్ టీంతో కలవనున్నారా? లేదా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రగా గవర్నమెంట్ ఫామ్ చేస్తామని మరో 3 ఏళ్ళలో చెప్తున్నారు. దానికి కానీ ఐపాక్ టీం సపోర్ట్ తీసుకుంటున్నారా అని అంటే ప్రస్తుతానికి మార్కెట్లో అంటే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ వార్త వినిపిస్తాం. కానీ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు లేదా సోషల్ మీడియా ఎవరైతే వాడారో గతంలో అంటే వీళ్ళందరికీ ఒక ట్యాగ్ నేమ్ పెట్టారుగా పేటీఎం అని చెప్పి అలా పనిచేయడానికి కూడా ఎక్కడ ఎవరు దొరకట్లేదండి. కారణం ఏంటి అనంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ సోషల్ మీడియాని వాడే విధానం ఏదైతే ఉందో అది చాలా ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే అంత దారుణంగా అంత విపరీత స్థాయిలో అంత మితిమీరిపించే స్థాయిలో వీళ్ళు వాడారు. సో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసే టైం అంటే అప్పటికి ఇంకా అధికారంలోకి రాలేదు. సో 2014 నుంచి 19 మధ్యలో వీళ్ళు వాడే విధానము జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉన్న ప్రోగ్రామ్స్ అన్ని హైలైట్ చేయాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మీటింగ్లో మాట్లాడతారో వాటిని చిన్న చిన్న క్లిప్పులుగా కట్ చేసి ప్రచారం చేయాలి, ఈ థాట్లో ఉండేది. సో అది కాస్త వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత వికృతంగా మారిందంటే అక్కడ మంత్రులు కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవ్వరు ఏ మాట మాట్లాడితే ఆ మాటని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టేవారు. సో అవన్నీ కూడా 2024లో వాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ ఓడిపోయారో ఓడిపోయిన తర్వాత చాలామందికి శాపంగా మారాయి. వాళ్ళు అప్పుడు చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి. ఎగ్జాంపుల్గా సజ్జల భార్గవ రెడ్డి లేదా వర రవీందర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా. ఇలాంటి వాళ్ళు అందరి మీద ఎందుకు కేసులు అవుతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యాన్ని చూసుకొని లేదా జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకొని మితిమీరి పెంచిపోయిన మాట. ఇక్కడ ఏంటంటే ఆయన ధైర్యం తీసుకోవడం తప్పు కాదు, కానీ మన లిమిట్స్లో ఉండకపోవడం తప్పు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడుతున్నాడంటే ఆ మాటకి ఎంత ప్రాధాన్యత ఉంటుంది, ఇవన్నీ ఆలోచన చేయాలి. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడే మాటలు ఒకలా ఉండేవి, ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి మారుతాము అనే మూమెంట్ ఉన్నప్పుడు అంటే ఒక 5-6 నెలలు ఎలక్షన్ల ముందు అప్పుడు వేరేలా స్వరాలు అందుకునే వీళ్ళు. సో అప్పటి వరకు ఐపాక్ టీం అంటే ప్రశాంత్ కిషోర్ కంట్రోల్లో ఉన్నప్పటికీ గెలిచిన తర్వాత ప్రశాంత్ కిషోర్కి జగన్మోహన్ రెడ్డి గారికి ఏవో చిన్న గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ కాస్త ఏమైంది, ప్రశాంత్ కిషోర్ డైరెక్ట్ ఐపాక్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. సో తర్వాత రిషిరాజు ఆ ఐపాక్ టీం కానీ లేదా జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా టీంని కానీ తను హ్యాండిల్ చేసేవాడు అధికారంలో ఉన్నాం. దానికి సజ్జల భార్గవ రెడ్డికి మళ్ళీ ఒక డైరెక్టర్ కింద ఇచ్చి సజ్జల భార్గవ రెడ్డి డిజిటల్ మొత్తం మీడియాను అంతా తను చూసుకునేవాడు. ఈ డిజిటల్ మీడియా తన చేతిలోకి వెళ్ళిన తర్వాత మరింత వికృతంగా మారిందని అయితే చెప్పాలి. ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా లేదా ఆ పార్టీకి సంబంధించిన మినిస్టర్లు మాట్లాడినా లేదా ఎమ్మెల్యేలు మాట్లాడినా సెకండ్ వాళ్ళు ఏది మాట్లాడితే అది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసుకోవచ్చు అసెంబ్లీలో కానీ లేదా ఇంకే ఇతర ప్లేసుల్లో కానీ ఒక రాజకీయ నాయకుడు లేదా ఒక మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి పొరపాటున పొల్లుబడి ఒక మాట తప్పు మాట్లాడితే కూడా అవి రికార్డు నుండి తొలగించాలి లేదా రికార్డులోకి వెళ్ళి తీసేయాలి అని చెప్పేవారు. కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఈ టీం ఎప్పుడైతే వాళ్ళు గెలిచిన తర్వాత వచ్చిందో వాళ్ళు ఏం మాట్లాడితే అది యాజ్ ఇట్ ఈజ్గా పోస్టర్లు తయారు చేయడం, అది యాజ్ ఇట్ ఈజ్గా వీడియో తయారు చేసి మార్కెట్లో వదలడం, వీటిని వైరల్ చేయడం ఇలాంటి పరిస్థితి అయితే చూసాం. అంటే ఇదంతా ఏంటంటే సోషల్ మీడియాలోకి వచ్చేసరికి కంట్రోలింగ్ విధానం అనేది లేకుండా పోయింది. అసెంబ్లీలో అంటే స్పీకర్ ఉండే వాళ్ళు ఆయన కంట్రోల్ చేస్తారు, కానీ సోషల్ మీడియాకి వచ్చేసరికి ఏముంది, ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడేవారు, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడారు. వీళ్ళంతా వాళ్ళని రౌండప్ చేసినప్పుడు మొన్న అధికారంలోకి ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి కొంతమంది మెయిన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 80% మంది జాబులు మానేసి వెళ్ళిపోయారు. మీరు సాక్షి మీడియాలో చూసుకుంటే కూడా సాక్షి మీడియాలోకి వెళ్ళి కూడా ఐటీ వింగ్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది డ్రాప్ అయినట్టుగా తెలిసింది. సో అంటే ఎందుకంటే పరిస్థితి ఏంటంటే అంత వికృతంగా ఉన్నప్పుడు సో వీళ్ళ మీద కేసులు అవుతున్నప్పుడు రానున్న రోజుల్లో మా మీద కూడా కేసులు అవుతాయనే భయం ఎవరైతే ఉందో వీళ్ళందరూ జాగ్రత్తగా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మరి సాక్షి మీడియా నుంచి ఎంతమంది ప్రజాదరణ ఉంది లేదా ఎంతమంది సాక్షి మీడియా ప్రతిరోజు చూస్తున్నారు లేదా చదువుతున్నారు అని చూసుకున్నట్టయితే గతంలో కానీ ఇప్పుడు కానీ సాక్షి మీడియా తనకు సొంత పేపరు సొంత ఛానల్ ఉన్నప్పటికీ సోషల్ మీడియా మీద తను చేసినటువంటి ప్రచారాలు కానీ ఆ ఇంపాక్ట్ కానీ సాక్షి మీడియా ద్వారా తనకు దొరకలేదని చెప్పాలి. మరి ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఐపాక్ టీంతో కలిసి పనిచేయాలి, రానున్న రోజుల్లో పాదయాత్ర గురించి కానీ లేదా అధికారంలోకి రావాలంటే మళ్ళీ ఈ టీంను వాడుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాం. మరి ఐపాక్లో ప్రశాంత్ కిషోర్ లేడు ప్రస్తుతానికి. సరే ఇతర వ్యక్తులు ఉండొచ్చు, మనం కాదని చెప్పలేం. సో మరి వాళ్ళతోటి ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? ఎందుకు వర్కౌట్ అవుతుందా అని అడుగుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత వచ్చినటువంటి తమిళనాడు ఎన్నికలు నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో సేమ్ ఐపాక్ టీం పనిచేసింది. మేబీ ఆల్మోస్ట్ సేమ్ స్ట్రాటజీ కూడా.
స్ట్రాటజీ కూడా ఆల్మోస్ట్ సేమ్. కానీ ఇక్కడ ఇద్దరు నేతల్లో మార్పు వచ్చింది. ఏంటా మార్పు అని అంటే, జగన్మోహన్ రెడ్డి ఏ పందాలో అయితే పోయాడో అక్కడ మమతా బెనర్జీ కూడా అదే పందాలో పోయింది. ఎందుకంటే అదే కంప్లీట్ విరుద్ధంగా పోయారు. కానీ స్టాలిన్ ఏం చేశాడు, గతంలో ఎవరైతే జయలలిత గారు పెట్టినటువంటి అమ్మ క్యాంటీన్ కానీ, లేదా జయలలిత గారు స్కూల్ పిల్లలకి బ్యాగులు ఇచ్చారు, అంటే కిట్స్ ఇచ్చారు, వాటి మీద ఉన్న స్టిక్కర్ని అలానే ఉంచుకుని వాళ్ళకి ఆ పథకం కింద అవి ఇవ్వడం జరిగింది. అమ్మ క్యాంటీన్స్ అలానే కంటిన్యూ అయింది. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక క్యాంటీన్స్ స్కూల్ పోయినాయి, క్యాంటీన్స్ మొత్తం కంప్లీట్గా సీజ్, ఎక్కడ కూడా ఓపెన్ చేసే పరిస్థితి లేదు. అలానే ప్రజావేదిక అనేది ఉండేది, మొట్టమొదటి అక్కడ కోలుకోవడం మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. సో అలానే అక్కడ మమతా బెనర్జీ కూడా అపోజిషన్ అనేది లేకుండా, అపోజిషన్ అనేది ఉండొద్దు, నేను ఒక్కనే ఇంకా చక్రవర్తిని నేనే చేయాలి అనే దూరంలో ఆమె మాత్రమే ఉండాలనే ఆలోచనలో ఉంది. సో అలాంటి పరిస్థితులు చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరికి ప్రతిపక్ష హోదా కూడా కష్టమైన పరిస్థితిలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టి, మమతా బెనర్జీకి ఆల్మోస్ట్ 90 సీట్లు వచ్చినాయి, 90 సీట్లు వచ్చినా సరే అధికారంలో వరుస 2 సార్లు గెలిచినామే మొత్తానికి కింద పడిపోయిన పరిస్థితి. సో ఐపాక్ టీం వాళ్ళు కూడా ఒక విషయం ఇదే చెప్తున్నారు, ఎందుకంటే మేము లేకపోతే వీళ్ళు గెలవడం కూడా అసాధ్యం, మేముంటేనే చేయగలమనే అంశం వీళ్ళు చెప్తున్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే కనీసం స్టాలిన్కి మంచి సీట్లు వచ్చాయి, ప్రతిపక్ష హోదా ఉంది, కానీ స్టాలిన్ మీద ఇంత వ్యతిరేకత లేదు. సరే విధి విధానాల పరమట, లేకపోతే తమిళనాడు రాజకీయంలో ఉన్నది ఏంటంటే, ఒక 5 సంవత్సరాలు ఒక పార్టీ ఉందంటే ఆటోమేటిక్గా మరో 5 సంవత్సరాలకి పార్టీ మారుతుంది. సో ఇది తమిళనాడులో ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి ఒక చర్యలాగా కనిపిస్తుంది. కానీ అక్కడ పశ్చిమ బెంగాల్ చూసుకున్నా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా అలా లేదు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర మొదలు పెడతాను అనే అంశంలో మళ్ళీ ఐపాక్ టీంతో సంప్రదింపులు జరుపుతున్నారని, సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కోసం సోషల్ మీడియాలో బలంగా నిలబడే కార్యకర్తలు కూడా కరువైన పరిస్థితి ఉంది అని చెప్పి ఒక వార్త అయితే బాగా వినిపిస్తుంది. మరి ఈ సమాచారం ఎంతవరకు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే నిజంగానే సోషల్ మీడియాలో భయపడుతున్నారా, లేదా కూటమి గురించి భయపడుతున్నారా? ఇక్కడ అంశం 2 కోణాల్లో మనం చూడాలి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లే విధానం అంటే ఏంది, ఆ బూతులు మాట్లాడాలు. ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంని అంటే పవన్ కళ్యాణ్ కానీ, గతంలో జగన్మోహన్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి అనుచరులు కానీ వాళ్ళ భార్య దగ్గర నుండి మొదలు పెడితే వాళ్ళ పిల్లల వరకు కూడా మాట్లాడడం జరిగింది. బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడారు. ఎవరు వాళ్ళకి వ్యతిరేకంగా ఏదైనా యాక్టివిటీ చేస్తే వాళ్ళ గురించి నెగిటివ్గా ఇమీడియట్గా మాట్లాడే పరిస్థితి అప్పట్లో ఉండేది. వాళ్ళందరూ అప్పుడు చేసిన తప్పులన్నిటికీ ఇప్పుడు పనిష్మెంట్ తీసుకుంటున్నారు. కానీ ఇది ఒక కోణం. మరి మరో కోణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయమంటే అదే చెయ్యాలి, ఇది మేము చెయ్యము అనే పరిస్థితి అక్కడ ఉండదు. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక వ్యక్తిని తిట్టమని చెప్తారు. సో తిట్టకపోతే జగన్మోహన్ రెడ్డి పంపించేస్తాడు బయటకు. తిడితే రేపు అన్న రోజు వీళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో అనే భయం. ఈ భయం మధ్యన ఈ సోషల్ మీడియాలో చేయాలన్నా, ఈ సోషల్ మీడియా యాక్టివిస్ట్గా పనిచేయాలన్నా కూడా ప్రస్తుతానికి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా భయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకు అని అంటే, మితిమీరి పెంచిపోయిన రాజకీయాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఇలాంటివన్నీ చాలా కష్టంగా మారుతాయి. ఎందుకనంటే వ్యక్తిగత హననం చేయడం అనేది ఏదైతే ఉందో అది ఒక లిమిట్ వరకు బాగానే అనిపిస్తుంది. ఆ లిమిట్ దాటినాక ఖచ్చితంగా కంట్రోల్ తప్పుతుంది. కంట్రోల్ తప్పేటప్పుడు దానివల్ల వచ్చే పర్యవసానం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే, అది తప్పించుకొని కుదరదు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఐపాక్ టీంతో కలిస్తే ఈ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాస్త సుముఖంగా లేరు అనే వార్తా సమాచారం అయితే వినిపిస్తూ ఉంది. దీంట్లో మీరేం భావిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఐపాక్ టీంతో కలిసి వెళ్తే గెలుస్తాడా, లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ టాపిక్ ఏదైతే ఉందో ఈ వ్యక్తిగతంగా హననం చేయడం, అంటే ఈ వ్యక్తిగతంగా దూషించడం కానీ, లేదా ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడడం కానీ, దీన్ని రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఇలానే కొనసాగిస్తాడా? సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.